మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. మత్తయి రాసిన శుభవార్త 23వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 23వ అధ్యాయం 37 నుండి 39 వచనాల వరకు మనం మార్చి చదువుదాం. 23వ అధ్యాయం మత్తయి 37 నుండి 39 వరకు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనెనో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. 37వ వచనాన్ని మనందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాము బిగ్గరగా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొను, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరొల్లకపోతిరి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ఆయన ప్రసన్నతనొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, దేవుని పిల్లలముగా ఆయన వాక్యమే మనకు ఆధిక్యత. మన జీవనానికి అదే ప్రమాణం. అందుకే వాక్యము ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా మనము ఆలకించవలసిన వారముగా ఉన్నాం. ఇంకా వాటిని మనము భద్రము చేసుకోవలసిన వారముగా ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి సహాయము చేయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అన్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నావా? ఆయన వాక్యాలు నీ చెవిలో పడుతూ ఉన్నాయా? తర్వాత 21లో అన్నాడు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రము. అందుకే వాక్యము వినేటప్పుడు కళ్ళు పని చేయాలి, చెవులు పని చేయాలి, హృదయము పని చేయాలి. చెవులతో ఆయన వాక్యాలు వినాలి, కన్నులతో ఆయన వాక్యాన్ని చూడాలి. ఎందుకంటే ఆయన వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగును అన్నాడు. అది మీ కన్నులకు వెలుగు ఇచ్చును అన్నాడు. అది మీ కన్నులకు వెలుగు ఇచ్చును, తెలివి లేని వారు తెలివి నొందుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే వాక్యానికి చెవులు, కన్నులు, వాటితో పాటుగా హృదయమునివ్వాలి అన్నాడు. నీ హృదయమందు వాటిని భద్రము చేసి కొనుము అన్నాడు. లూదియా దేవుని వాక్యము వింటా ఉంది.
పౌలు చెప్పే మాటల యందు ఆమె లక్ష్యముంచెను గనక ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అన్నాడు. ఆమె హృదయముల ఆ వాక్యాన్ని భద్రం చేసుకుంది కనుకనే ఆమెయు ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మము పొంది దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన మనం మన చెవులు, కళ్ళు, హృదయాన్ని జాగ్రత్తగా ఆయన వాక్యాలకు అప్పగించేటువంటి వారం కావాలి. ఎందుకంటే వాటి వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 22వ వచనంలో అన్నాడు, 4 సామెతలు 4:22 అవి దొరికిన వారికి జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చునాడు. ఆరోగ్యం కలగడానికి ఎక్కడికో వెళ్ళక్కరలేదు. ఆయన ఆలయమే వైద్యాలయం. ఆయనే పరమ వైద్యుడు. ఆయన వాక్యము కన్నులతో చూచి చెవులతో విని హృదయములో భద్రపరుచుకున్న వారికి బాహ్య అవయవాలే కాదు, ఆంతర్యములో ఉన్నటువంటి అవయవాలు కూడా సురక్షితముగా ఉంటాయి. సర్వ శరీరమునకు ఆరోగ్యము కలగజేయును అన్నాడు. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రము కాపాడుకొనుము అన్నాడు. అందుకే ఆలయంలో కూర్చున్నా నిలుచున్నా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పని ఉంటే తప్ప కూర్చున్న స్థలంలో నుంచి లేవకూడదు, అటు ఇటు తిరగకూడదు. కన్నులు సూటిగా చూడాలి పరిశుద్ధ ఆలయం వైపే. దైవ సేవకుని వాక్యాన్ని వింటూనే మెడ కూడా అటు ఇటు తిప్పకూడదు. 25వ వచనం చదవండి. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను అన్నాడు. వెనక్కి మెడలు తిప్పొద్దు, వెనక ఏ శబ్దమైనా చూడొద్దు, కన్నులు అటు ఇటు చూడొద్దు అన్నాడు. సూటిగా ముందర చూడవలేను అన్నాడు. నీకిచ్చే చిన్న సందేశం, ఒక్క మాట సాతాను ఎత్తుకుపోవడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటున్నావా? అపవాదికి ఆహారం అవ్వకుండా ఆలయములో మనం ఉండగలిగితే దేవుని దైవిక ఆశీర్వాదాలు ఎన్నో మనం పొందుతాం. ఒక సింహానికి బాగా ఆకలి వేసి నక్కను పిలిచి అందంట, నక్క నాకు చాలా ఆకలి వేస్తుంది, ఏదైనా ఒక ఆహారాన్ని నీ కొరకు నా కొరకు తీసుకురా, నేను తినిన తర్వాత మిగిలినదంతా నీకు ఇస్తానని చెప్పింది. నక్కేం చేసిందంటే ఆ ప్రాంతమంతా తిరిగి తిరిగి ఒక గాడిదను చూసింది. గాడిదను సింహమునద్దకు తీసుకురావడానికి గాడిదతో ఆ నక్క మాట్లాడుతూ వచ్చింది. గాడిద గారు నిన్ను రాజుగారు సింహం గారు పిలుచుకురమ్మని చెప్పాడు. ఎందుకంటే ఆ సింహం గారికి సింహాసనం మీద కూర్చుండి రాజరికం చేసి చేసి విసుగొచ్చిందంట, బోరు కొట్టిందంట. నీలాంటి ఒక మంచి జంతువును సింహము రాజుగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. నన్ను ఎక్కడెక్కడ మంచి జంతువు ఉందో చూసి తీసుకురమ్మని చెప్పాడు. నాకైతే ఈ అరణ్యంలో అందరినీ తిరిగాను కానీ ఎవరు నచ్చలేదు, నువ్వే నాకు బాగా నచ్చావు గాడిద గారు, మీరు రాజైన సింహం దగ్గరికి రావాలి అని చెప్పి ఆహ్వానించింది. గాడిద సంతోషంగా ఆ మాటలు వింది. ఎంతో ఆనందం అనిపించింది దాని చెవులకు. సరే వెళదాంపా అని చెప్పి ఆ సింహం దగ్గరికి వచ్చింది. సింహానికి నక్క సైగ చేసి పిలిచింది. సింహం ఏం చేసిందంటే తన పంజాతో మొట్టమొదట గాడిద యొక్క 2 చెవులు పట్టుకుంది, వాటిని పెరికేసి తినడం మొదలుపెట్టింది.
గాడిద అలాగో ఇలాగో లాక్కొని తప్పించుకొని పారిపోయి వచ్చింది. 2 చెవులు తినేసిందిగా. మళ్ళీ నక్క వెతుక్కుంటూ గాడిద దగ్గరికి వెళ్ళింది. గాడిదంది, నువ్వు నన్ను మోసం చేశావు, సింహానికి ఆహారంగా అప్పగించడానికి తీసుకెళ్ళావు. చూడు, నేను ఎంతో తెలివైన దాన్ని కాబట్టి తప్పించుకొని బయటపడ్డాను, నా 2 చెవులు పోయాయి అని చెప్పి గాడిదకు నక్కతో అంది. నక్కంది, ఓసి పిచ్చిదానా, నీ తెలివేంటో ఇప్పుడే అర్థమవుతా ఉంది. రాజుగారు నిన్ను పరీక్షించి కిరీటం పెట్టడానికి నీ చెవులు అడ్డొస్తాయని చెప్పి ఆ 2 చెవులు తీసేశాడు. కిరీటం పెట్టడానికి ఇప్పుడు నీ తల అనుకూలంగా ఉంది, మరి నువ్వేమో పారిపోయి వచ్చావు, మళ్ళీ నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు రాజుగారు అని చెప్పింది. గాడిద ఒక్క నిమిషం ఆలోచించింది. అవును కదా, కిరీటానికి 2 చెవులు అడ్డు, కిరీటం చక్కగా కూర్చోవాలంటే నాకు చెవులు ఉండకూడదు అని అనుకొని మళ్ళీ నక్క మాటలు నమ్మి ఆ గాడిద దగ్గరికి వచ్చింది, సింహం దగ్గరికి వచ్చింది గాడిద. సింహం ఈసారి చూసింది. గాడిద దగ్గరికి రాగానే ఏం చేసిందంటే దాని తోకను పట్టుకుంది, దాని తోకను కొరికేసింది. వామ్మ, ఇది మళ్ళీ నన్ను మోసం చేస్తుందని చెప్పి మళ్ళీ గాడిద పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. తోకపోయింది. సరే, 2వసారి తప్పించుకుంది. సింహం ఆ తోకను కూడా పక్కన పడేసింది. ఇక మళ్ళీ నువ్వే ఆహారం తెచ్చావు, అది మాటికి తప్పించుకుపోతుంది, ఈసారి గట్టిగా మాట్లాడి తీసుకురా అని చెప్పి పంపించింది. మళ్ళీ నక్క గాడిద దగ్గరికి వచ్చింది. గాడిద ఈసారి దగ్గరికి రానివ్వట్లేదు, నువ్వు నన్ను చాలా మోసం చేస్తున్నావు, నేను ఎట్లా నమ్మాలి అంటే, వచ్చి పిచ్చిదానా, నువ్వు సింహాసనం మీద కూర్చుండాలంటే నీ తోక అడ్డొస్తుంది, అందుకనే సింహము తోకను తీసేసింది. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత చక్కగా కూర్చోగలుగుతావు సింహాసనం మీద అని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పింది. అప్పుడు మళ్ళీ గాడిద ఆలోచించింది, నిజమే కదా, సింహాసనం మీద కూర్చోవాలంటే నా తోక అడ్డు, అందుకే తీసేసింది అనుకుంది. మళ్ళీ బయలుదేరింది సింహం దగ్గరికి. ఈసారి సింహం ఏం చేసిందంటే ఒక్క ఉదుటున దాని మీద పడింది, పంజాతో దాని కడుపుని చీల్చేసింది. గాడిదను చంపి ఆ నక్క, సింహం 2 కూడా ఆహారంగా భుజించాడు. గాడిద తెలివి తక్కదా లేదంటే తెలివి ఎక్కువ ఉన్నదా? చాలామంది విశ్వాసులు ఇలాగే సాతానుకు తమ యొక్క శరీరాన్ని లేదా తమ జీవితాలను అప్పగించేవారుగా ఉంటారు. వాక్యములకు చెవియొగ్గుము అన్నాడు దేవుడు. ముసలమ్మ ముచ్చట్లకు చెవియొగ్గుము అనలేదు. మన చెవులు హితబోధను సహింపక దురద చెవులు గలవారమై ఉంటే సాతాను మొదట మన చెవులను తినేస్తాడు. మన చెవుల నిండా చెప్పుడు మాటలు నింపుతాడు. మనము తప్పించుకోలేని వారం అవుతాం. మొదట మన చెవులు మూయబడతాయి, వాక్యం అర్థం కాదు. ఏ వాక్యము చెప్పినా అపార్థము కలుగుతుంది. నన్నే అన్నాడు, నాకే చెప్పాడు, నేనే ఉన్నానా అన్న భావన మనలో ఏర్పడతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో పలుమార్లు దేవుడు అన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. మీలో ఎవరికైనా చెవులుండిన ఎడల ఈ నా మాటలు మీ చెవులలో నాటబడనీయుడి అంటూ ఉన్నాడు. చెవులను చూసుకుంటున్నామా? జాగ్రత్తగా ఉంటున్నామా? చెవులు అపవాదికిస్తూ ఉన్నామా? ఆయన మన కొరకే ఈ వాక్యాలను ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన చెవులు అప్పగిస్తామో మన కన్నులకు వెలుగు కలుగుతుంది. మన కన్నులు ఆ వాక్యాన్ని చూస్తాయి. ఆ వాక్యంలో ఉన్న వెలుగు మన కన్నులకు కలుగుతుంది. మనం ధన్యులమవుతాం, తెలివి కలుగుతుంది. వాక్యాలు చదివే వారందరికీ వెలుగు కలగదు. ఆ వాక్యం వెల్లడి అయితేనే వెలుగు కలుగుతుంది. 119వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, అనేక వాక్యాలు మనకు మూయబడి ఉన్నాయి. దేవుడు వెలిగిస్తే తప్ప మనము ఆ వాక్యాలను గుర్తించలేం. 130వ వచనం, 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే
వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు. బైబిల్ చదివితే మనం అర్థం చేసుకోలేం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ఆయన వాక్యము మన కన్నులకు మూయబడి ఉంది. దావీదు కూడా ప్రార్థించాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. నీ కన్నులు తెరవబడతా ఉన్నాయా? కన్నులలో వెలుగు కలుగుతూ ఉందా? అప్పుడు తెలివిగా మనం ప్రవర్తించి తప్పించుకునేటువంటి వారంగా ఉంటాం. గాడిద ఎన్నిసార్లు చెప్పినా మాటి మాటికి మోసపోతూ సాతాను దగ్గరికే వెళ్ళిపోయింది. ఈనాడు అనేక మంది కూడా తెలివి లేక అపవాదికి చోటిచ్చి నష్టపడేటువంటి వారిగా ఉన్నారు, అపాయాన్ని తెచ్చుకునేటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు మన చెవులు కళ్ళు దైవవాక్యం కొరకు పనిచేస్తూ ఉన్నాయా? హృదయములో వాటిని భద్రపరచుకోవాలి, ధ్యానం చేయాలి, తలపోసుకోవాలి, మరిచిపోకుండా మరలా మరలా వాటిని వెతుక్కునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు అవి మన పాదములకు దీపమై మన త్రోవకు వెలుగై మనల్ని నడిపించేవిగా ఉంటాయి. చక్కని ఆలోచనల చేత దేవుడు నింపి ఏ కార్యం, ఏ ఆలోచన, ఏ విషయంలోనైనా ఎలాగూ ప్రవర్తించాలో మనకు నేర్పుతాడు. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలలో ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయన మనకు నడిపించి ఆలోచన ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి అనుభవాన్ని మనం పొందుతున్నామా? ఆలయం, ప్రార్థనాలయం, ఆయన మందిరం వాక్య ధ్యానానికి నిలయం. ఆయన ఆలయంలో నివసించే వారందరూ ధన్యులు. దావీదైతే నేను ఎల్లప్పుడూ నీ ఆలయంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. నా జీవితకాలం అంతా నివసింపగోరుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారి, నాడు దేవుని ఏర్పాట్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రపరుచుకొని చెవులు కళ్ళు హృదయములలో ఆయన వాక్యాన్ని స్థిరపరచుకుంటున్నామా? యెరూషలేముకు అట్టి ఆధిక్యత దేవుడిచ్చాడు, కానీ కాలము సమీపించి కాలము గడిచిన కొలది వారి చెవులు మందమెక్కాయి, వారి కన్నులు మెరకలయ్యాయి, వారి హృదయము క్రొవ్వినది. మంచి వాక్యము వారికి ఇష్టం అవ్వట్లేదు. యెరూషలేము గురించి ఆయన బాధపడతా ఉన్నాడు. ఆయన వారితో ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా వారు వినలేకపోతా ఉన్నారు. చూడండి, ఆయన సజీవుడిగా ఉన్న దినాలలో యెరూషలేము గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనును, అలాగే అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవల ఉంటిని గాని మీరొళ్ళకపోతిరి. ఒళ్ళకపోతిరి అంటే అర్థం ఏంటంటే ఇష్టపడకపోతిరి అని అర్థం. ఇది శ్రీకాకుళం భాష, శ్రీకాకుళంలో ఉన్న యాస. నానొళ్ళనండి అంటే నాకు ఇష్టము లేదండి అని అర్థం. మీరు ఒళ్ళకపోతిరి, మీరు ఇష్టపడకపోతిరి అన్నాడు. రెక్కల కింద దాయాలని చూచాడు. ప్రియులారి, నాడు ఎన్ని అపాయాలు కలుగుతూ ఉన్నాయి. నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు కన్నులారా చూతువు అన్నాడు ఏలీతోటి. ఏలి మంద దృష్టి గలవాడై ఉన్నాడు, చెవులు కూడా మందమెక్కాయి, హృదయము మరీ మందమైపోయింది. సమయాలతో దేవుడు రాత్రి మాట్లాడాడు. మరుగు చేయకుండా నాకు దేవుడు నీతో ఏం చెప్పాడో చెప్పు అంటే, ఏలీ నీ ఇంటికి కలగబోయేదంతా దేవుడు నాకు చెప్పాడు. నువ్వు మరుగు చేస్తే
నాకు రావలసిన కీడు కంటే నీకు ఎక్కువ వస్తుందని సమూయేలు అన్నాడు. సమూయేలు ఏది మరుగు చేయకుండా అన్నీ చెప్పాడు. నీ ఇంటికి గొప్ప అపాయం రాబోతుంది, నివాస స్థలానికి అపాయం రాబోతుంది, నిన్ను దిద్దుకోమన్నాడు, సరిచేసుకోమన్నాడు దేవుడు అన్నాడు. అంతా విన్న ఏలి ఏమన్నాడంటే, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైనది చేయునుగాక అన్నాడు. ఎందుకంత నిర్లక్ష్యం, నిర్లిప్తత? నీకు ఏలి అనే దైవజనునికి దేవుడు ముందే చెప్పాడు. ఆయన అంతరంగంతో ఆయన ఎప్పుడో మాట్లాడుతూ ఉన్నాడు, అయినా అతను వినలేదు. తర్వాత సమూయేలు ద్వారా సమూయేలుకి తన మనసును విప్పి చెప్పి సమూయేలు ద్వారా ఏలికి చెప్పించాడు. అయినా ఏలి మాట వినలేదు. ఏలి గొప్ప దైవజనుడే, షీలోహులో మంచి యాజకుడు, ఇశ్రాయేలీలను క్రమపరిచినవాడు. కానీ ఈ కాలం నాటికి ఏలి ఎంతో నిర్లిప్త దశలోకి వచ్చాడు. ప్రార్థన లేదు, సమాజ కూటాలు లేవు, విజ్ఞాపన లేదు. ఇక అతని కుమారులైన ఒఫ్నీ ఫినెస్లు దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. వారిని కనీసం హెచ్చరిక కూడా ఏలి చేయలేకపోయాడు. మీరు చేయుచున్నది మంచి పని కాదు, దేవుడు కోపం మీ మీదికి వస్తుంది అని సున్నితంగా వారితో చెప్పాడు. అయితే వారు వినలేదు. ఆ చెడ్డ కార్యాలను కొనసాగిస్తూ వచ్చారు, దిద్దుకోలేదు, తండ్రి మాటను పెడచెవిన పెట్టారు. అప్పుడు మరలా ఏలి యొద్దకు ఒక దైవజనుని దేవుడు పంపి మళ్ళీ కూడా హెచ్చరిక చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం నుంచి సహాయం చేయండి. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని మీరేలా ధృవీకరించుచున్నారు? క్రొవబెట్టుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దుర్మార్గంలో, పాపంలో, అసహ్యకర చెడ్డ కార్యాలు చేస్తున్న నీ పిల్లలను నువ్వు హెచ్చరిక చేయకపోవడం కాకుండా గొప్ప చేస్తున్నావు అని ఏలిని హెచ్చరించాడు. నాకంటే నువ్వు వారిని ఎక్కువ గొప్ప చేస్తున్నావు అన్నాడు. అంతేకాదు, నీ ఇంటివారు, నీ ప్రితని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. కేవలము ప్రతికూలమాయనని నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. ఆలకించుము. నీ బలాన్ని, నీ పితరుని ఇంటి బలాన్ని తక్కువ చేస్తాను. మేలు విషయంలో అపాయము కలగగా నీవు చూతువు అన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అన్న దేవుడే అపాయము నీకు కలగగా నీవు చూతువు అంటూ ఉన్నాడు. చెప్పి చెప్పి దేవుడు విసిగిపోయాడు. సమాజంగా కూడట మానొద్దు అన్నాడు. కానీ ఇశ్రాయేలు షీలోహులో సమాజ కూటాలే లేవు, వాక్యము లేదు, ప్రార్థన లేదు. ఏదో సెక్యులర్గా సాంఘిక కార్యక్రమాలతో వాళ్ళను తృప్తిపరచాలి, వీళ్ళను తృప్తిపరచాలి, వీరి అభిప్రాయాలు కావాలి, వారి అభిప్రాయాలు కావాలని నడుచుకుంటున్నారే తప్ప దేవుని వాక్యం ఏం చెప్పుతుంది, దేవుని మందిరం ఎలా ఉండాలన్న యోచనలు లేకుండా, అనుభవాలు లేకుండా ఏలి నడుచుకుంటూ ఉన్నాడు. ఏలి ఎంత గొప్ప అపాయాన్ని చూచాడు.
ఈ దినాలలో కూడా మనం అదే స్థితిలో ఉన్నామా? ఆ దినాన ఏలి ఆ షీలోహుకు ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. ఓఫ్నీ, ఫినెహాసు నాయకులై మందసాన్ని సైతం తీసుకొని యుద్ధ రంగంలోకి వెళ్ళారు. కానీ ఆ దినాన 30,000 మంది ఇశ్రాయేలీలు కూలిపోయారు. మందసం పట్టబడింది. గొప్ప దేవుడు ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలలో మరి ఘోరమైనటువంటి వధ జరిగింది. చివరికి ఏలి కూడా మెడ విరిగి చనిపోయాడు. ఆ వార్తలన్నీ ఆ వృద్ధాప్య దశలో అతను వింటూ బాధపడవలసి, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. నువ్వు దైవవాక్యాన్ని సరిగా వినకపోతే, చక్కగా నీ చెవులిచ్చి కన్నులు వెలిగించుకొని హృదయములో భద్రపరుచుకోకపోతే నీ కన్నులు మందమవుతాయి. ఏలిలాగా చెవులు మందమవుతాయి. నీ హృదయం కూడా మందమవుతుంది. రానున్న అపాయాలలో తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు. ఒక కోడి తన రెక్కలు విప్పి గద్ద వస్తున్నప్పుడు తన పిల్లలను కాపాడాలని ఎట్లా ప్రయత్నిస్తుందో ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలను కాపాడడానికి రెక్కలు విప్పాడు. కానీ ఆ రెక్కల కిందికి వచ్చి దాగుకొనిన వారు ఎంతమంది? రెక్కల కిందికి రాని కోడి పిల్ల గ్రద్ద పాలైనట్టుగా ప్రభువైన దేవుని యొక్క రెక్కల కిందికి రాని ప్రతి ఒక్కరు కూడా అపవాది పాలవుతారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం, ఆయన నీకు ప్రతిఫలము కలగజేయునుగాక అన్నాడు. ఎవరైతే రెక్కల కింద ఉంటారో వారు ధన్యులు. ఏ అపాయము నీ నివాస స్థలానికి కానీ నీకు కానీ తగలదు. అపాయాలు రావని కాదు, అపాయం వచ్చినప్పుడు ఆ రెక్కల కింద దాక్కుంటే నువ్వు తప్పించుకుంటావు, కాపాడబడతావని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే నీకు ఇష్టము లేదు, మీరు వెళ్ళకపోతీరి అంటూ ఉన్నాడు. మనం లోకవార్తల్లో ఆనందిస్తూ ఎక్కడైనా గంటలు గంటలు కూర్చోగలుగుతాము, కానీ ఒక సంఘ ప్రార్థనలో 3 గంటలు కూర్చోగలుగుతున్నామా? ఒక స్త్రీల కూటంలో కూర్చోగలుగుతున్నామా? ఓ రాత్రి ప్రార్థనలో జాగరణతో ఆయనతో గడపగలుగుతున్నామా? ఉపవాస దినాలను పాటించగలుగుతున్నామా? ఇవన్నీ కూడా ఆయన రెక్కలే. వచ్చేవారు కూడా మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు? దేవుని ఆజ్ఞ పెడచెవిన పెడతా ఉన్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడింది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 చదవండి. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. నువ్వు మానుతున్నావా? సాగుతున్నావా? స్త్రీల కూటానికి నీ అడుగులేవి? సంఘ ప్రార్థనలో నీ స్వరమేది? ఉపవాస దినాలు, రాత్రి ప్రార్థనలలో ఆయన సన్నిధిని కనబడుతూ ఉన్నావా? సమాజ కూటాలే ఆయన నీతి రెక్కలు. అపాయాలన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఆ రెక్కల కిందికి మనం భద్రపరచబడాలి. సంఘ ప్రార్థన ఇష్టం ఉండదు, రాత్రి ప్రార్థన ఎంతో కష్టం, ఉపవాసం అంటే అస్సలు నచ్చదు. ఆదివారమే ఆలస్యంగా ఆయన ఇంటికి వస్తూ ఉంటాము. నువ్వెప్పుడు మేలు పొందుతావు? దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి మలలాంటి వాడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. తెగులు, ప్రమాదం, అపాయం, వేటకాని ఉరి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి సంభవిస్తుందో లెక్కలేనన్ని అపాయాలు మన చుట్టూ ఉంటుండగా మనం తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఆయన నీతి రెక్కలే. ఒళ్ళుటకు ఇష్టపడిన వారు ధన్యులు. నిజమే, ప్రార్థనలో గడపాలంటే విసుకే, ఉపవాసం ఉండాలంటే ఆయాసమే, ఆలయానికి రావడానికి సాతాను ఒప్పుకోడు. మరి వీటన్నిటిని మనం తప్పించుకుంటేనే, దేవుని సన్నిధిలో గడిపితేనే ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి తప్పింపబడతాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పి చెప్పి అలసిపోయిన దేవుడు ఇంకా వారిని గద్దిస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో నా గద్దింపు విని తిరుగుడి అంటూ ఉన్నాడు. 23 నుంచి సహాయం చేయండి.
నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద గుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. ఇవన్నీ మనం చేసిన తర్వాత మనకు కలగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? 26వ వచనంలో అన్నాడు, కాబట్టి మీకు అపాయము కలగగా నేను నవ్వేదను. షిలోహును చూసి దేవుడు నవ్వుతున్నాడు. ఏలీ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నాడు. ఏలీ పిల్లలైన ఓఫ్రీ ఫీనెహాసులను చూసి నవ్వుతున్నాడు. నువ్వు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటావా? నిన్ను చూసి నవ్వేటట్టుగా చేసుకుంటావా, లేక సమాజ కూటాలకు సాగుతావా? ఆయన రెక్కల కిందికి ఇష్టముతో వచ్చి గడపడానికి నీవు ప్రతిష్ఠించుకుంటావా? ఇంకా అన్నాడు, మీకు భయము కలగగా. నువ్వు భయపడతా ఉంటే నేను దేవుడు ఆదరించాడు సరిగదా, అపహాస్యము చేస్తూ ఉంటాడు. భయపడు, ఇంకా భయపడు, ఇప్పుడు ఎవరు నిన్ను ఆదరిస్తాడంటాడు. తర్వాత కంటిన్యూగా చదవండి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అన్నాడు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమేమి ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని. చూడండి, అప్పుడు వస్తుంది మనకు శ్రద్ధ. అపాయాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు మీద పడినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం, శ్రద్ధగా వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ నువ్వు దేవుడి నుంచి ఏ సమాధానాన్ని పొందుకోలేవు. దేవుడు నిన్ను చూచి నవ్వేవాడిగా ఉంటాడు. ఎందుకంటే నా ఆలోచన వారు విననొల్లకపోయిరి, నా గద్దింపుకు వారు కేవలము తృణీకరించిరి అని. జ్ఞానం అసహ్యమైంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను అన్నాడు. 31వ వచనం చదవండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు. నువ్వు దేవుని ఆలోచనను అనుసరిస్తావా? నీ ఆలోచననే నువ్వు కలిగి నడుస్తావా? ప్రతి సమాజ కూటం ప్రశస్తమైనదే. అక్కడ సరి అయిన వాక్యం లేకపోయినా, సరి అయిన పరిస్థితి లేకపోయినా మన విజ్ఞాపన దేవుడు వింటాడు. నేను ఆలయములో ఆయనకు మొరపెట్టి తిని ఆయన నా మొర ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చెను అన్నాడు దావీదు. కాబట్టి ప్రియులారా, షిలోహులో పరిస్థితి ఏమీ బాగలేకపోయినా అన్న వెళ్ళి స్తంభమును ఆనుకొని విజ్ఞాపన చేసింది. దేవుడు ఆలయంలో ఆమె మొర విన్నాడు, ప్రతిఫలం కలగజేశాడు. ఈనాడు మన ప్రార్థనలు ఆయన సన్నిధిన కాచి ఉంటున్నాయా? మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు, జ్ఞానం లేనివారిగా ఉండొద్దు, క్షేమము కలిగినదని మై మరచి నిర్మూలమగకూడదు అంటూ ఉన్నాయి. 32, 33 కూడా చదవండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు. అపాయాలు కలిగినప్పుడే ఆయన ఆదుకుంటారు, లేకపోతే ఇక దేవుడు ఎందుకు అన్నట్టుగా ఉంటారు. జ్ఞానము లేని తనంలో మనం ఉండకూడదు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు అన్నాడు. అయితే నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక. ఎంత శ్రేష్టమైన ఉపదేశం! మనసులో ధైర్యాన్ని ఇస్తూ, కన్నులకు వెలుగునిస్తూ, తెలివినిస్తూ, చక్కగా చెవులలో ఆయన మాటలను వేస్తూ నడిపిస్తూ ఉంది.
ఈ ఉపదేశం కీడును తొలగిస్తుంది, నెమ్మదిని కలగజేస్తూ ఉంది. యెరూషలేమా, యెరూషలేమా, ఆయన రెక్కల కింద ఒల్లుటకు నీకు ఇష్టమా? ఆయన రెక్కల కిందికి రావడానికి నీకు ఇష్టమా? ఎంత ధన్యత కలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలే అని మనం నిర్లక్ష్యం చేస్తే ఎంతో ప్రమాదం కలుగుతుంటుంది. రానున్న దినాలలో మనం బాధపడాల్సి వస్తుంది. దేవుడు చెప్పిన మాటలకు తల వంచి ఆయన్ని ఆశ్రయించి ఆయనకు లోబడిన వారు ఏ కీడును చూడరు. ప్రతి కీడు తరుమబడుతుంది. పౌలు గారు అన్నారు, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి, ఎటు పోయిన అపాయములో ఉన్నాము, కానీ ఉపాయము లేని వారము కాదు అన్నారు. ఏ అపాయంలో ఏ ఉపాయం నీకు అవసరమో దేవుడు అనుగ్రహిస్తాడు చక్కగా తప్పించుకోవడానికి. ప్రతి కీడును దూరపరుచుకుంటాం, సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. తప్పకుండా ప్రతి విశ్వాసి ప్రార్థించాలి, సమాజంగా కూడుకోవాలి, సంఘంలో బలపడాలి, ఆయన ఆరాధనలను సంఘ కూడికలను గమనించి ప్రతిష్ఠించుకుని వారమైతే మనకు మన కుటుంబాలకు సంఘానికి కీడు కలగదు, ఎంతో నెమ్మదితో మనం గడిపే వారంగా ఉంటాం. అటు ప్రియులారా, నీకు ఆ ప్రతిష్ఠిత ఉందా? ఆయన యందు బలపడుతున్నావా? నీ నిర్ణయం ఏది? నీ తీర్మానమే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది. ఏలి కుటుంబం వల్లే నేను ఉండకూడదు ప్రభువా, నీ సన్నిధిని నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు అని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.